ఈ చాప్టర్‌లో మనం నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్ హూస్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అండ్ ఈచ్ అదర్ 2 అండ్ ద లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈస్ 15/2 అన్నాడు. ఓకే. గుర్తుపెట్టుకోండి ఏమన్నాడు స్టాండర్డ్ ఫార్మ్. దీన్ని గుర్తుపెట్టుకోండి స్టాండర్డ్ ఫార్మ్. సో, స్టాండర్డ్ ఫార్మ్ అనగానే మనకేం గుర్తు రావాలి? మనకేం తెలుసు? x² / a² ప్లస్ y² / b² ఈజ్ ఈక్వల్ టు 1. ఇదే కదా స్టాండర్డ్ ఈక్వేషన్. ఇదే కదా స్టాండర్డ్ ఫార్మ్. ఓకే. ఇప్పుడు చూడండి. ఈ డయాగ్రామ్ ఎవరికైతే కరెక్ట్‌గా గుర్తుంటుందో వాళ్ళు ఈజీగా సమ్ సాల్వ్ చేస్తారు. డయాగ్రామ్ కూడా చాలా సింపుల్. సో, ఫస్ట్ చూడండి. మనం మామూలుగా ఏం తీసుకున్నాం ఫస్ట్ సెంటర్. సెంటర్ ఏంటి 0, 0. ఓకే. మనకి ఎస్ డాష్ ఏమవుతుంది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ, 0 అయితే ఎస్ డాష్ ఏమవుతుంది? -ఏఈ, 0. ఓకే. ఎస్ డాష్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి? ఇది చూడండి. ఏ ఎంత అవుతుంది మనకి? ఏ, 0 అయితే ఏ డాష్ ఏమవుతుంది? -ఏ, 0. ఏలు ఏవైతే ఏలు ఆ ప్లేస్‌లో ఉంటాయో అవి ఏ, 0 అవుతాయి. డాష్‌లో ఉంటే మైనస్ వస్తుంది. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఏ అయిపోయింది కదా! నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ బి ఏమవుతుంది? 0, బి. సో, ఇక్కడికొస్తే బి డాష్ ఏమవుతుంది? 0, -బి అవుతుంది. సో, అదే విధంగా ఇంకేమున్నాయి? ఇక్కడ చూడండి లాటస్ రెక్టమ్. లాటస్ రెక్టమ్ పాయింట్స్ ఏమున్నాయి? -ఏఈ, b²/a అయితే ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుంది? ఏఈ, -b²/a అవుతుంది. అర్థమైందా? సో, ఈ లాటస్ సెక్షన్ యొక్క డిస్టెన్స్ మనకేమవుతుంది? 2b²/a. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. లాటస్ రెక్టమ్ అంటే ఏంటి? 2b²/a. ఓకే. నెక్స్ట్ వన్ నాన్న. ఇది అయిపోయింది కదా! నెక్స్ట్ ఇంకేముంటాయి? డైరెక్ట్రిక్స్ ఉంటాయి కదా! సో, ఈ 2 దీని యొక్క డైరెక్ట్రిక్స్. ఈ 2 ఓకే. సో, ఇది జెడ్ అనుకుంటే ఏమవుతుంది ఇది? a/b, 0 అయితే a/e, 0 అయితే ఇదేమవుతుంది? జెడ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు -a/e, 0 అవుతుంది. సో, అప్పుడు దీనొక ఈక్వేషన్‌లు ఏమవుతాయి? x a/e అయితే ఇది x -a/e అవుతుంది. కదా! సో, ఇప్పుడు చూడండి. అంటే మన క్వెషన్ ఏమన్నాడు? డిస్టెన్స్ బిట్వీన్ ఫోకి. అంటే ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ కావాలి. ఇదేంటి? ఎస్ డాష్, ఎస్. సో, ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ ఎంత చూడండి. ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? ఏఈ. సో, ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? ఏఈ. అంటే ఏఈ ఇంటూ ఏఈ 2ఏఈ. అంటే ఎస్ డాష్ మనకేమవుతుంది? 2ఏఈ. దీనికి కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2ఏఈ. ఓకే. సో, దీని నుంచి మన క్వెషన్ ఎలా అడుగుతాడో ఒకసారి చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ స్టాండర్డ్ ఫార్మ్. ఏమిచ్చాడు? 4కి ఇచ్చాడు. లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్. సో, ఈ విధంగా అడుగుతాడు. ఇది కాన్సెప్ట్. ఓకే. ఈ డయాగ్రామ్ గుర్తుంటే ఈ మోడల్‌లో మీరు ఏ సమ్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలరు. అందుకే మీకు డయాగ్రామ్ వేసాను. చాలా జాగ్రత్తగా చూడండి. డయాగ్రామ్ ఒకసారి చెక్ చేయండి. ఓకే. ఫస్ట్ మనం ఏం చేసాం? ఇచ్చిన పాయింట్ తీసుకున్నాం. ఓకే. ఫస్ట్ ఏంటి? ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? 2 అన్న డిస్టెన్స్ కదా! సో, ఓకే. 2 నెక్స్ట్ ఎస్ డాష్ ఏమనుకున్నాం? 2ఏఈ కదా! సో, 2ఏఈ ఈజ్ ఈక్వల్ టు 2. ఏ ఈజ్ ఈక్వల్ టు 2/2 ఇస్ నథింగ్ బట్ 1. ఓకే. ఏఈ ఎంతొచ్చింది మనకి? 1. మీకు చెప్పాను లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్. లాటస్ రెక్టమ్ యొక్క లెంగ్త్ ఎంత? టోటల్ లెంగ్త్ ఎంత? 2b²/a. అర్థమైందా? సో, లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ మన క్వెషన్‌లో ఎంత ఇచ్చాడు చూడండి. 15/2. సో, 15/2. లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఏంటి? 2b²/a. సో, 2b²/a ఈజ్ ఈక్వల్ టు 15/2. అర్థమైందా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇదేమవుతుంది? a/b² ఈజ్ ఈక్వల్ టు 15/4 అవుతుంది. ఓకే. సరిపోయిందా? ఓకే. సరిపోయింది. మీకేమవుతుంది? a/b² ఈజ్ ఈక్వల్ 15/a. నేను b² ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు దీన్ని చూడండి ఏం రాసుకున్నాం? a ఈజ్ ఈక్వల్ టు 1, b²/a². ఈ 2 వాల్యూస్ వచ్చాయి కదా! సో, ఈ రెండింటిని రాసుకోండి. a ఈజ్ ఈక్వల్ టు 1, b²/a ఈజ్ ఈక్వల్ టు 15/4. దీని నుంచి నేను b² ఏమని రాసుకోవచ్చు? 8 వెళ్ళిపోతే ఏమవుతుంది? b² ఈజ్ ఈక్వల్ టు 15a/4 అనుకోవచ్చు కదా! సో, b² ఏమైంది? 15a/4 ఇలా ఉంచండి. b కావాలి. అంటే మనకి కండిషన్ గుర్తుంది కదా! ఏంటి? b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1 - e² తెలుసు కదా మనకి కండిషను. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి. కండిషన్ ఇక్కడ యూజ్ చేయండి. b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1 a², a² ఇంటూ e², a² e². ఓకే. ఇక్కడి వరకు వచ్చింది కదా! నెక్స్ట్ b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ a² e². ఏఈ మనకు ముందు ఎంతొచ్చింది చూడండి. ఏఈ అంటే ఎంతొచ్చింది? 1. a² e² అంటే 1² 1² ఎంత? 1. సో, అందుకే ఏఈ² ప్లేస్‌లో 1 రాసాం. అర్థమైంది కదా! ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నాకేం కావాలి? నేనేం చేశాను?
ఈ ఈ బీ స్క్వేర్ వాల్యూ ఏదైతే ఉందో దీని వైపు దీన్ని తీసుకొచ్చా. అప్పుడు సారీ ఈ -1 ఏదో ఉందో అది తీసుకెళ్ళిపోయాను. అప్పుడు ఏముంటది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు +1 అవుద్ది. ఓకే. సరిపోయింది కదా! ఓహ్! సరిపోయింది. ఓకే. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీ స్క్వేర్ ఎంత మనం ఏమనుకున్నాం 15a/4. సో అదే రాసాం. 15a/4 ఈజ్ ఈక్వల్ టు 1. అర్థమైందా? ఇక్కడ 4 ఎల్సిఎం తీసామనుకోండి ఏమవుతుంది? మనకొచ్చే కండిషన్ ఇది. 4 ఎల్సిఎం తీస్తే మనకొచ్చిన ఈక్వేషన్ ఇది. ఏమిటి? 4a² - 15a - 4 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైంది కదా! సో దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ సాల్వ్ చేయాలి. ఏంటి 15a మనం ఏ విధంగా రాసుకోవచ్చు? -16a -a అని రాసుకోవచ్చా? -16a +a అని రాసుకోవచ్చా 15ని? మళ్ళీ దీన్ని సాల్వ్ చేస్తే మళ్ళీ ఇదే వస్తది. సో అందుకు దీన్ని 15a అని ఏం రాసుకున్నాను? -16a +a అని రాసుకున్నా. మిలియన్ టైమ్స్ యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకుంటాం. ఓకే. ఇప్పుడు దీని నుంచి నాకు ఏ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేశాను ఇందులో 4a నేను కామన్ తీసా. అప్పుడు నాకేం మిగిలింది? a-4. మీకు డౌట్ అయితే మళ్ళీ ఈ స్టెప్ చేస్తే మళ్ళీ ఇదే వస్తది. ఓకే. ఇప్పుడు చూడండి 4a × a 4a² 4 × 4 16 -16 ఇక a ఉంది కదా! సో 16a సరిపోయిందా? అదేవిధంగా దీన్ని ఏం చేసాం? ఇందులో 1 కామన్ తీస్తే a-4 మిగిలింది. ఈజ్ ఈక్వల్ టు 0. 0 మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దీని నుంచి మనకి 2 టర్మ్స్ వచ్చేటి ఈ 2 ఒకటే కదా! సో ఇది a-4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదొకటి. ఇంకోటేమొచ్చింది 4a + 1 ఈజ్ ఈక్వల్ టు 0. కదా! ఇదొకటొచ్చింది. వీటి నుంచి నాకు ఏ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. సో ఇదేమవుతుంది a = 4 అటు వెళ్ళిపోతే -4 అటు వెళ్ళిపోతే ఏముంది ప్లస్ అయిపోతుంది. సో a = +4 a = +4 ఇదొకటి. ఇంకేమొచ్చింది 4a + 1 ఈజ్ ఈక్వల్ టు 0. నాకు ఓన్లీ ఏ వాల్యూ కావాలి. కానీ ఇప్పుడు 4a ఉంది. ఈ 1ని తీసుకెళ్ళిపోతే -1 అయిపోద్ది. నాకు ఏ వాల్యూ మాత్రమే కావాలి. 4 ఎక్కడ ఉంది? 4 కూడా తీసుకెళ్ళిపోతే -1/4. ఇది చూడండి ఒకటి నెగెటివ్‌లో ఉంది. ఇంకోటి పాజిటివ్‌లో ఉంది. సో నెగెటివ్ టర్మ్ మనకు అనవసరం. పాజిటివ్ టర్మ్ తీసుకోండి. పాజిటివ్ టర్మ్ ఎంత 4. 4ఏనా? పాజిటివ్ టర్మ్ ఎంత 4. సో ఇప్పుడు మనకి ఏ వచ్చింది? ఎంతొచ్చింది? 4 వచ్చింది. సో చూడండి ఫస్ట్ మనకి ఏఈలో ఏ వచ్చింది. కానీ ఈ తెలీదు. చూడండి. ఏఈలో మనకి ఏ తెలిసింది ఎంత? 4. మరి ఈ తెలీదు. ఇప్పుడు ఈ తెలియనంటే ఏం చేయాలి? ఏ ప్లేస్‌లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ మనకొస్తుంది కదా! సో ఇప్పుడు a = 1. ఏ ప్లేస్‌లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏఈ అంటే ఏ ప్లేస్‌లో ఎంత 4. సో 4 = 1. అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది? 1/4 డైరెక్ట్‌గా వచ్చింది కదా! అర్థమైందా? మనకేం తెలుసు? ఏ తెలుసు. ఈ తెలుసు. ఇంకేం తెలీదు? తెలియనిదేముంది? b² ఉంది. సో b ఎంత? ఎంతొచ్చింది మనకి 15a/4 అంటే ఏ ప్లేస్‌లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి b² వాల్యూ తెలుస్తది కదా! సో ఇది తీసుకోండి. b² = 15a/4. b² = 15 ఏ అంటే ఎంత? 4 మనం చేసాం కదా! ఏ అంటే 4 15 × 4/4 4కి 4 క్యాన్సిల్ అయితే b² వాల్యూ ఎంత నాన్న? 15. ఏ తెలిసింది. ఈ తెలిసింది. b² కూడా తెలిసింది. ఓకే. ఇంతవరకు అర్థమైంది కదా! ఓకే. సో నెక్స్ట్ మనకి ఇంకేముంది డైరెక్ట్‌గా ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. ఎలిప్స్ ఈక్వేషన్ మనకు ఆల్రెడీ తెలుసు. x² / a² + y² / b² = 1. సో x² a² ఉంది బై a². సారీ x² బై a². సో a² అంటే మనకెంత? అసలు ఏ ఎంతొచ్చింది చూడండి. ఏ ఎంతొచ్చింది? 4 వచ్చింది. a² అంటే 4² 4² అంటే ఎంత? 16. సో ఇప్పుడు x² బై a² ప్లేస్‌లో ఎంత రాయొచ్చు? 16. ఓకే. ప్లస్ y² బై b² మనకు b వాల్యూ ఎంతొచ్చింది చూడండి. b ఎంతొచ్చింది? లేదు మనం డైరెక్ట్‌గా b² వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తాం. ఎంతొచ్చింది? ఇదిగోండి. ఇదిగోండి. 15 అంటే b² వాల్యూ ఎంత 15. a² రాలేదు ఏముంది. సో a ఎంత 4 అంటే దీని నుంచి a² వాల్యూ ఎంత అవ్వచ్చు? 4² 16. b² ఆల్రెడీ ఉంది. మరి దీన్ని స్క్వేర్ చేయక్కర్లే. b² ఎంత 15. సో b² ప్లేస్‌లో b² వాల్యూ రాసేయండి. 15 = 1 వచ్చిందా లేదా? ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. అర్థమైంది కదండీ. సో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. చాలా ఈజీ. చాలా ఈజీ. ఈ చాప్టర్‌లో అసలు 4 మార్క్స్ క్వెషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఈ క్వెషన్‌కి 4 మార్క్స్ అంటే చాలా ఎక్కువ. తక్కువ అనుకుంటాం గానీ, ఈ చాప్టర్‌లో దీనికి 4 మార్క్స్ ఇవ్వడం అంటే చాలా ఎక్కువ. అర్థమైందా? సో ఉన్నదున్నట్టు రాయండి. దీనికి ఇంకా మీరు ఇంకా ఎక్కువ రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయని ఇంకేం పెద్ద స్టెప్‌లేం కలిపేసి పెద్ద సమ్స్ చేసేవద్దు. ఎలా ఉందో నేను ఎలా చెప్పానో, ఏ విధంగా చెప్పానో ఆ విధంగా అలా రాస్తే సరిపోద్ది. మీకు 4 మార్క్స్ ఖచ్చితంగా పడతాయి. ఓకే. సో డయాగ్రామ్ అర్థమైంది కదా! ఒక డయాగ్రామ్ అర్థమైతే చాలు. ఈ చాప్టర్ నుంచి ఏ క్వెషన్ వచ్చినా ఈజీగా సాల్వ్ చేసేస్తారు. సో ఫస్ట్ SS' మనకొచ్చిన కండిషన్ 2AE క్వెషన్‌లో ఎంత ఇచ్చాడు డిస్టెన్స్ 2 ఇచ్చాడు. సో 2 SS ఎంత 2A = 2 సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది 1. ఓకే. నెక్స్ట్
లెంత్ ఆఫ్ లాడర్ సెక్టర్ మీకు ఆల్రెడీ ఏమని చెప్పాను 2b²/a. సో, క్వెషన్‌లో ఎంత ఇచ్చాడు లెంత్ ఆఫ్ లాడర్ సెక్టర్ 15/2 ఇచ్చాడు. సో, 15/2 రాసుకుంటాం. దీనికి ఏం చేసాం 2b²/a = 15/2. ఈ రెండిని సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 15/4. అంటే ఏం తెలుసు మనకిప్పుడు ఏఈ తెలుసు, b²/a వాల్యూ తెలుసు. ఇదంతా వచ్చి 15/4. ఇప్పుడు ఈ రెండిని సాల్వ్ చేశాననుకోండి ఇలా వస్తది. ఇప్పుడు దీన్ని b వాల్యూ సాల్వ్ చేయాలి. b² వాల్యూ సాల్వ్ చేయాలంటే కండిషన్ ఏంటి b² = a² × 1 - e² మనకు తెలుసు కదా ఇవి. ఓకే. మీరు ఏవైతే ఈ వీడియోలోకొచ్చారో దీనికన్నా ముందు మీరు లెంత్ ఆఫ్ ది లాడర్ సెక్టర్ ఫార్ములా, ఫోకీ ఫార్ములా, ఎసెంట్రిసిటీ ఫార్ములా ఈ ఫార్ములాస్ ఫస్ట్ తెలుసుకొనొస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది. సమ్ వీడియో చూసేటప్పుడు ఓకే. ఈ ఫార్ములాస్ యూజ్ చేశారని వస్తుంది. ఒక ఐడియా వస్తుంది. ఓకే. సో, ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత మీరు నేర్చుకోవడానికి రండి. b² = a² × 1 a², a² × e², a² ఏఈ అంటే ఎంత మనకు 1 వచ్చింది. సో, a² అంటే 1² ఈస్ నథింగ్ బట్ 1. ఓకే. సో, దీని నుంచి మనకొచ్చిన ఈక్వేషన్ ఇది. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేశాను. నాకేమొచ్చింది ఏ వాల్యూ వచ్చింది. నాకు ఏఈ = 1 అని తెలుసు. అందులో ఏ వాల్యూ 4 వచ్చింది. ఈ వాల్యూ తెలీదు. సో, ఏ ప్లేస్‌లో ఆ ఈక్వేషన్ తీసుకొని ఏ ప్లేస్‌లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తది కదా! సో, ఆ విధంగా ఏ ప్లేస్‌లో 4 పెట్టా ఈ వాల్యూ 1/4 వచ్చింది. ఓకే. నాకిప్పుడు ఏ తెలుసు, ఈ తెలుసు. బట్ నెక్స్ట్ ఏం చేశాను నేను ఇప్పుడు ఏ వాల్యూ తీసుకొచ్చి ఈ b²లో సబ్స్టిట్యూట్ చేశా. b² ఎంత 15a/4. సో, ఇప్పుడు a²లో ఏ వాల్యూ పెడితే b² వాల్యూ వస్తది కదా! సో, ఆ విధంగా b² వాల్యూ ఎంతొచ్చింది 15. ఇప్పుడు మనకు b² తెలుసు, ఈ తెలుసు, ఏ తెలుసు. మరి ఈ 3 తెలుసు. మరి ఫైనల్‌గా ఇంకేం చేయొచ్చు? డైరెక్ట్‌గా ఈ ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేసేయడమే. సో, ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏంటి x² a² + y² b² = 1 x². ఏ ఎంతొచ్చింది మనకి 4 ఎంత 16. b² డైరెక్ట్ 15 వచ్చింది. = 1 అర్థమైందా? ఇది ఆన్సర్. ఈ విధంగా చేయాలి. చాలా ఈజీగా ఉంది కదా! సో, ఇది ఈ ప్రాబ్లమ్ యొక్క కంప్లీట్ సొల్యూషన్.